శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ప్రస్తుత సద్విషయము భక్తియే గొప్ప లక్ష్మీ సంపద. మనం ఇది ఇవ్వు అది చేకూర్చమని ప్రార్థించే అవసరం లేకుండా మనకి ఏమి కావాలో జగదంబకు తెలుసు. అయినప్పటికీ వ్యావహారిక జీవనంలో అట్టి విచక్షణతో ప్రవర్తించడం అన్ని వేళలా సాధ్యం కాదు. మనకి ఇది కావాలి, అది అవసరం, అందుకే ఆమెను ప్రార్థిస్తాము. దీని గురించి ఆలోచిస్తే ఇది పూర్తిగా తప్పు అని మనం అనలేము. భగవద్గీతలో భగవంతుడు భక్తులను 4 విధాలుగా విభజించాడు. అట్లా చేసేటప్పుడు ఆయన ముక్తి పొందాలనే కోరికతో ఉపాసనను చేసే సాధకుడు. ఆ స్థితిని పొందిన జ్ఞాని గురించి మాత్రమే చెప్పి ఊరుకోలేదు. తన కష్టాలు పోవాలనో రోగాలు తగ్గాలనో ప్రార్థన చేసేవారిని, ధనం కావాలి అని అర్థించేవారిని కూడా ఆ జాబితాలో చేర్చుకున్నాడు. ఈ రకంగా ప్రాపంచ సుఖాల కోసం ప్రార్థించేవారు కూడా తనను ఆరాధిస్తున్న వారే అని భగవంతుడు ఒప్పుకున్నాడు. భగవంతుడు స్వయంగా ఒక మాట అంటే ఆక్షేపించడానికి మన అర్హత లేదు. కానీ గీతాశాస్త్రం వంటివి ఇతర జ్ఞాన సంబంధమైన పుస్తకాలన్నీ ఆ మాటకు వస్తే ఏ ధార్మిక సాహిత్యమైనా లౌకిక సుఖాలన్నింటినీ పక్కన పెట్టి మనం మన లక్ష్యంగా పెట్టుకోవాల్సిన శాశ్వత పరమానందాన్ని గురించేనే నొక్కి వక్కాణిస్తున్నాయి. అంటే భగవంతుడు తన మాటలను తానే వ్యతిరేకిస్తున్నాడా? ప్రశ్న లేదు. ఇక్కడ అర్థం అది కాదు. ఎవరూ తమ లౌకిక క్రియలను ఒక్క ఉదుటను విడిచిపెట్టలేరు. విడిచిపెట్టలేని స్థితిలో కూడా మనం అన్నింటినీ సాధించగలము. ఏది అనుకుంటే అది మహారాజులా నిర్వహించుకోగలము అని ఆలోచించుకోకుండా ఉండటం నయం కాదా? మనకన్నా మించినది మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది. దానికి శక్తే కాదు, దయ కూడా ఉన్నది. మనం దానికి తల ఒగ్గి ప్రార్థన చేస్తే అది మనకు ఏం కావాలో అది ఇస్తుంది అని నమ్మటం నయం కదా. మనం ధనం కోసం, ఇల్లు, ఉద్యోగం, పదోన్నతి కోసం ప్రార్థన చేసే వేళలో సైతం నమ్మకంతో అహంకారాన్ని పక్కన పెట్టి ఆ మహాశక్తి తలవంచటం లేదా? అంతమేర అది నాస్తికత కన్నా నయమే కదా కాదా? ప్రారంభంలో మనం అనేక రకాల ప్రాపంచిక వస్తువుల కోసం భగవంతుడి సహాయాన్ని కోరుతున్నాము. మనం పూజలను చేస్తున్నాము, గుడులకు పోతున్నాము, స్తోత్రాలను చదువుతున్నాము, జపాలను వగైరా ఎన్నింటినో చేస్తూ ఉన్నాము. నెమ్మదిగా వీటిపై ఆసక్తి పెరిగిన కొద్దీ ఇతర విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. చివరగా మనకు కేవలం భగవంతుని కొరకు భక్తిగా ఉండాలనే కోరి కలుగుతుంది. అందువల్లే కేవలం లక్ష్మీ కటాక్షాన్ని కోరి తనను సేవించే వారిని కూడా భగవంతుడు తన భక్తులుగానే గుర్తించారు. వారిని అర్థార్థులు అని అంటారు. కోరికకు అంతులేదు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా ధనం ఆర్జించాలనే కోరికకు అంతులేదు. అన్ని విపత్తులు, దౌర్భాగ్యాలు ఈ కోరికకు ఫలితంగానే వచ్చి పడతాయి. సద్గుణాలను అనుగ్రహించని ప్రార్థించేవారు అక్కడో ఇక్కడో అట్లా చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం కావాలని ప్రార్థించకుండా ఉండేవారు ఎవరూ ఉండరు. ఎక్కడైనా ఎవరైనా కోటీశ్వరుడు తన సంపదలో తృప్తి పడేవాడు కనిపిస్తాడేమో అని చూస్తే ఎవరూ కనపడరు. సుఖాలను అనుభవించడం ఎక్కువైతే జ్ఞానానికై కోరిక తరిగిపోతూ ఉంటుంది. అందువల్లే లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు అని ఒక సూక్తి ఉన్నది. దీని వెనుక ఒక నవ్వు పుట్టించే కారణం తడుతుంది. సాధారణంగా అత్తాకోడళ్లకు ఒకరికొకరికి పడదు. మహావిష్ణువు, బ్రహ్మ, తండ్రి, తనయులు, అందువల్ల లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు. వారు ఎప్పుడూ కలిసి స్నేహంగా ఉండలేరు. అందువల్లే సాధారణంగా లక్ష్మీ కటాక్షం ఉన్న చోట సరస్వతి కటాక్షం ఉండదు. దీన్ని మరి కాస్త ఉదారంగా చెప్పవచ్చు. సరస్వతి తన అత్తగారి పట్ల ఉన్న గౌరవం కారణంగా తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకోకుండా ఒదిగి ఉంటుంది. ఇదంతా కేవలం హాస్యం కోసం చెప్పినదే. వాస్తవానికే పరాశక్తి ఒకే ఒక్కటి ఉన్నది. ఆమె ఒక్కటే వేరు వేరు సమయాల్లో వేరువేరు రూపాలలో మహాలక్ష్మిగా, సరస్వతిగా, జ్ఞానాంబికగా తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఏ ఒక్క రూపం పట్ల భక్తిగా ఉన్నది చాలు. అదే గొప్ప లక్ష్మీ సంపద. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రీతమ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.